ఎంత పెద్ద స్టార్ దర్శకుడైనా సరే ఈ రోజుల్లో ఒక ఫ్లాప్ పడింది అంటే రేంజ్ ఒక్కసారిగా తగ్గిపోతుంది. కొంతమంది కమర్షియల్ సీనియర్ డైరెక్టర్ల పరిస్థితి అయితే మరీ దారుణంగా తయారైపోయింది. ఇప్పుడు బోయపాటి, త్రివిక్రమ్ కూడా అదే లిస్ట్ లో ఉన్నారనే కామెంట్స్ వస్తున్నాయి. ఒకరు ఊరమ్మ సినిమాలతో సిద్ధహస్తులు కాగా, మరొకరు స్టార్ ఇమేజ్ తో బాక్సాఫీస్ వద్ద సింపుల్ ఫ్యామిలీ కథలతో సెన్సేషన్ క్రియేట్ చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఈ ఇద్దరి మధ్యలో నువ్వా నేనా అనే తరహాలో ఒక పోటీ కనిపిస్తోంది, ఒక వేడి కనిపిస్తోంది. త్రివిక్రమ్ టాలెంట్ తెలిసిన హీరోలు డిజాస్టర్స్ వచ్చినా కూడా అతనితో సినిమాలు చేయడానికి మొదటి వరకు చాలా ఆసక్తి చూపించారు. అయితే అజ్ఞాతవాసి ఫలితం తర్వాత మాత్రం త్రివిక్రమ్ కెరియర్ అంత సాఫీగా సాగడం లేదు. అలవకంఠపురంలో లాంటి సినిమాతో సాలిడ్ సక్సెస్ వచ్చినా కూడా ఆ తర్వాత ఎన్టీఆర్ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయింది. ఇక మహేష్ బాబు గుంటూరు కారం ప్రాజెక్టును పట్టాలెక్కించడానికి కూడా చాలా సమయం తీసుకోవాల్సి వచ్చింది. ముందుగా అనుకున్న ఒక స్టోరీ షూటింగ్ మొదలుపెట్టి మరీ క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. ఇక గుంటూరు కారం ఎలాంటి రిజల్ట్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఇప్పుడు త్రివిక్రమ్ తదుపరి సినిమా సాఫీగా సాగుతుందా లేకుంటే ఏ డెసిషన్ తీసుకుంటారనేది పెద్ద సందేహంగా మారింది. ఇక ఈయనకు పోటీగా ఉన్న బోయపాటి శ్రీను పరిస్థితి కూడా అలానే ఉంది. సరైనోడు, అఖండ సక్సెస్ఫుల్తో మరో రేంజ్కి వెళ్ళిపోయాడు బోయపాటి శ్రీను. స్కందాతో మాత్రం అంత క్రేజ్ దక్కించుకోలేదు. ఇక ఇప్పుడు ఆయన అల్లు కాంపౌండ్లో బలంగా నిలబడినట్లు తెలుస్తోంది. బన్నీతో బోయపాటి ఒక సినిమా చేయాల్సి ఉంది, కానీ కథ ఇంకా ఫైనల్ కాలేదు. త్రివిక్రమ్ కథ ఓకే అయినా గుంటూరు కారం దెబ్బకు బన్నీ మళ్ళీ ఆలోచనలో పడ్డట్లు టాక్. త్రివిక్రమ్ ఇదివరకే బన్నీతో జూలై, సన్ ఆఫ్ సత్యమూర్తి, అలవైకుంఠపురంలో లాంటి సక్సెస్లు చూశాడు. ఇక ఆ కనెక్షన్ తోనే బన్నీ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కథ కూడా సిద్ధమైంది. అయితే లేటెస్ట్ గా గుంటూరు కారం ఫలితం తేడా కొట్టడంతో కథను మరింత డెవలప్ చేయాలి అని కండిషన్ పెట్టినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో మరొక వైపు బోయపాటి బన్నీ కోసం కసిగానే హై వోల్టేజ్ మాస్ కథను సిద్ధం చేస్తున్నాడు. దీంతో ఈ ఇద్దరు దర్శకుల మధ్య పోటీ అయితే గట్టిగానే కనిపిస్తోంది. ముందుగా ఎవరు కథతో అల్లు అర్జున్ ని ఇంప్రెస్ చేస్తారో వారితోనే ప్రాజెక్ట్ను త్వరగా స్టార్ట్ చేసే అవకాశం ఉంది. మరి ఈ పోటీలో బోయపాటిని త్రివిక్రమ్ డామినేట్ చేస్తాడో లేదో చూడాలి.